తప్పు చేస్తాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. అన్నా బెంగళూరు ఫ్లైట్ టికెట్ ఓకే అయిందంట అన్నా. ఫ్లైట్ ఏమైందన్నా? ఫ్లైట్ లో నేను ఎక్కి ఫ్లైట్ కూలిపోతే నేను చచ్చిపోతా. అయ్యగారు నిన్నటి నుంచి అన్నం తినలేదు, భోజనం పెట్టమంటారా? ఆర్పిక్ లో వాడే కెమికల్స్ ని లడ్డులో కలిపినట్టు ఈవిడ డైరెక్ట్ గా ఆర్పిక్ ని భోజనంలో కలిపి తీసుకొచ్చిందేమో, నన్ను చంపేస్తారేమో. భోజనం నాకు అన్నా బాగా కంగారు పడుతున్నావు అన్నా, కొంచెంసేపు పడుకోండి, రెస్ట్ తీసుకో. చుట్టూతా కసి కత్తుల కోట, ఏ దారి కనిపించని చోట, కునుకుండదు కంటికి ఏ పూట. అమ్మో, ఫ్యాన్ 151 నుంచి 11 పడిపోయినట్టు. నేను పడుకున్నాక ఫ్యాన్ గిరగిర తిరిగి నా ముఖం మీద పడితే నేను చచ్చిపోతే అమ్మో, నేను పడుకోను. అన్నా ఏదో వాసన వస్తుంది, నీకు రావట్లేదన్నా? ఏం వాసన రాది? అదే గ్యాస్ లీకేజ్. స్వామి, ఏమయ్యా జగన్, మీరు నాకు కనిపించడమే స్వామి. కాసుల మత్తులో కళ్ళు మూసుకుపోయి నా లడ్డూనే కల్తీ చేసావు కదా. నాదే తప్పులేదు స్వామి, అత్త అధికారులదే. అపరాధం నువ్వు చేసి అధికారుల మీద నెట్టేయడం నీకు అలవాటే కదయ్యా. స్వామి మీరంటే నాకు చాలా ఇష్టం స్వామి. ఎంత ఇష్టం? నా మెట్లెక్కకుండా సెట్లు వేసే అంత ఇష్టమా? నా దర్శనం టికెట్లను అమ్ముకొని డబ్బులు దండుకునే అంత ఇష్టమా? నా పరకామణిలో పైసల్ని కొట్టేసి నీ ప్యాలెస్లో దాచుకునే అంత ఇష్టమా? మెడలో కప్పే శాలువాల మీద కూడా కోట్ల డబ్బులు మింగేసే అంత ఇష్టమా? నా భక్తులు ఎంతో నిష్ఠతో వేల మెట్లెక్కి నన్ను దర్శించుకున్న ఆనందంలో ఆ అలసటను కూడా మర్చిపోయి అపురూపంగా కళ్ళకద్దుకొని ఆరగించే నా లడ్డూ ప్రసాదాన్నే అపవిత్రం చేసి క్షమించలేని తప్పు చేశావు స్వామి. ఈ జగన్నాథుడి 2.0 ఏంటో నేనే నీకు చూపిస్తా స్వామి. ఏంటా నడిడి తిరుగుతున్నావు? మోసం వస్తుందా? ఎమోషన్ వస్తుందా? అదే ఉంటే అమ్మ మన దగ్గరే ఉండేది. అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టాలి. ఎందుకన్నా? ఈ కోడ ప్రభుత్వాన్ని తాను తీయాలి. వద్దులేనా, ట్రోలింగ్ ఎక్కువై నీ బోరైపోతుంది. మన మాటకున్న వాల్యూ అలాంటిది. మనోళ్ళని పిలిపించి ప్రెస్ మీట్ పెడదామా? రోజుని పిలుద్దామనా? బోల్డ్రా. విడుదల రజని బోల్డ్రా. శ్యామలా గోల్డ్రా. అంతేలే, ఎవరు కొత్తగా వస్తే వాళ్ళు గోల్డే నీకు. అన్నా నేను వచ్చేసా. నీకు వచ్చాయా? వచ్చాయి కాబట్టి వచ్చాను. స్క్రిప్ట్ పంపించారా? నీ సెల్కి పంపించారన్నా? మీకు సెల్ లేదని చెప్పారు, మరి ఈ సెల్ ఎక్కడదన్నా? డబ్బా పోతండి. సెల్లు అన్న 2 డబ్బాని. ఈ కూటమి ప్రభుత్వంలో రైతులకు భరోసా లేదు, ప్రజలకి భరోసా లేదు, ఆడవాళ్ళకి భరోసా లేదు. ఏంటమ్మా భరోసా లేదంటే అలా చూస్తున్నావు? వచ్చి 10 నిమిషాలు అయింది, సమోసా ఇవ్వలేదని ఫీల్ అవుతున్నట్టుందా? మన దగ్గర సమస్యలు లేవమ్మా, ఓన్లీ ఎగ్ పప్పులే. ఎగ్ పప్పు మీద ఎన్ని కోట్లేసావు? మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. అందరూ మాట్లాడుకుంటున్నారులే. ఈ కూటమి ప్రభుత్వంలో అవ్వాతాతలు చూస్తా ఉంటే కడుపు తలిక్కుపోతా ఉంది. ఎందుకు? కూటమి ప్రభుత్వం పెన్షన్ 4000 చేసిందనే నీ కడుపు మండేది? 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశాం. 5 సంవత్సరాలు నువ్వు అవినాష్ అభివృద్ధి చెందారు కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేదు. చరిత్రలో ఎక్కడ చూసినా కనిపించదు, చరిత్రలో తవ్వినా కూడా దొరకదు. అది మరి నీ అవినీతి అంటే. మీ మనుషుల్లో, మీ గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నవాడు మీ లీడర్, మీ జగనన్న. గుండెల మీద తన్నావు కదా, అందుకే గుండెలో ముద్రించుకున్నారు. మన ఎలక్షన్ లో కూటమి ప్రభుత్వానికి ఓటు ముద్ర వేసి నీ మొహం మీద గుద్దారు. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఏ ఇంటికి వెళ్ళినా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటా ఉన్నారు. అదే నువ్వు ప్రజల్లోకి వెళ్తే నువ్వు నొక్కేసిన లక్షల కోట్లు ఏం చేసావని అడుగుతారు. నేను ఇంత మాట్లాడుతున్నా ఒకరు కూడా క్లాప్స్ కొట్టడం లేదు. ఏమైంది? క్లాప్స్ కొట్టాలంటే ముందు వినిపించాలి కదరా. ఆ స్పీకర్ పెట్టాల్సిన పిన్ నువ్వు చేతిలో పట్టు తిరుగుతున్నావు. నువ్వు నిజంగా తొగ్గలకు వేరా. కాపాడండి. చూశారా, ఈ కూటమి ప్రభుత్వం నా ఇంటికి నిప్పి పెట్టి నన్ను చంపాలని చూస్తా ఉన్నారు. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిప్పంటించిన నీ ఇంటికి ఎవరు నిప్పంటిస్తారన్నా? అది కూడా నిజమే. ఇంతకు ఎవరు నిప్పంటించారు అనుకుంటున్నావన్నా? ఎవరో నాకు తెలిసి టీడీపీ కార్యకర్తలేరా. సీసీ కెమెరాలు చూస్తే దొరికిపోతారు కానా? అది నేను దొరికిపోతానేమో. ఎవరు పాపలు పోతారులే, వదిలేరా. అవునన్నా, పాపాలు చేసేటోళ్ళకే 11 వస్తాయని పెద్దలు అన్నారన్న. నా బాధ ఒకటేనా? నీకు ఒక బాధ ఉందా? నీ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా బాధలు ఉన్నాయి. చెప్పన్నా. అమ్మకి చెల్లికి నాన్నగారు రాసిచ్చిన ఆస్తి పత్రాలు
మంటలో కాలిపోతున్నాయిరా. అయినా పత్రాలు లోపల ఉంటే బయట మంటలు ఎందుకు పడతాయన్నా? పడేసిన పంచమాలనాడు వాడు మొన్న రాయి నాకు తగిలి వేరే వాడికి తగల్లా, అలాగే లోపల ఉన్న పత్రాలు అలా గాలికి ఎగిరి మంటలు కలిపి. నువ్వు అబద్ధాలు ఆడవు కదన్నా? నా జీవితంలో ఎప్పుడు నేను అబద్ధాలు ఆడలేదురా. నా కోడికచ్చి నిజం, నా గులకరాయి నిజం, నా ఇంటికి నిప్పు పెట్టింది నిజం. నేను నిజం మీద నిలబడతాను రా, నేల మీద నిలబడం. అదిరా ఈ జగన్ అంటే. ఇది విన్నాక నేను ఇక నిలబడను. 58 ఏళ్ల పాటు అందరు ముఖ్యమంత్రులు కలిపి 2019 నాటికి చేసిన అప్పుపై ఏడాదికి కడుతున్న వడ్డీ 14,155 కోట్లు. అచ్చా ఓకే. 2019 నుంచి 2024 వరకు అంటే 5 సంవత్సరాలు తమరు చేసిన అప్పుపై ఏడాదికి కడుతున్న వడ్డీ 24,955 కోట్లు. అంటే 11,000 కోట్లు ఎక్కువ అన్నమాట. దొరికిపోయి చచ్చా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పెద్దోడిని చేసింది మీరే కదా, ఎందుకు రెడ్డేనా? యష్ బాగా పనిచేశాడని చెప్పేసి మినిస్ట్రీ ఇచ్చా, దాంట్లో తప్పే ఉంది. అటవీ శాఖ అడిగితే ఇచ్చారు, 100 ఎకరాల అడవి భూమి దున్నేసుకున్నాడు. వీళ్ళకి తెలిసింది తక్కువ, దొబ్బేయడంలో మన తర్వాత ఎవరైనా. ఆ అడవి భూమిలో మంచి లగ్జరీ ప్యాలెస్ కూడా కట్టుకున్నాడు అన్న మీ పెద్దిరెడ్డి. ప్యాలెస్ కట్టి నా వాడనిపించుకున్నావు పెద్దిరెడ్డి. ఇంకొక 5 సంవత్సరాలు కానీ మనకు అధికారం కానీ వస్తే నీకు మళ్ళీ అటవీ శాఖ ఇస్తా, పండగ చేసుకో. ఎక్కడ పండుగ చేసుకోవాలి? జైల్లోనా? ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం కూలిపోతా ఉంది. 5 సంవత్సరాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టినాడు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఈ గవర్నమెంట్ ఎందుకు టార్గెట్ చేస్తా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి కంటే వంశీ అందంగా ఉన్నాడని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. నీకంటే ప్రపంచంలో ఎవరైనా అందంగా ఉంటారు, చివరికి నేను కూడా. కొడాలి నాని అందంగా ఉంటారని కూడా వీళ్ళకి కోపం. కొడాలని అందంగా లేడు, అనారోగ్యంతో ఉన్నాడు. ఏ టెస్ట్ చేపించినా పాజిటివ్ వస్తుందంట. లోకేష్ కంటే అందంగా గ్లామరస్ గా కూడా మన అవినాష్ ఉంటాడు. నేను చూస్తే కొంచెం తేడా అనుకున్నా, ఇప్పుడు మొత్తానికే తేడా. మన పార్టీలో విడుదల రజని తీసుకొచ్చాం గ్లామర్, అలాగే శ్యామలను తీసుకొచ్చాం గ్లామర్. ఈ వయసులో కూడా దువ్వానికి సీట్ ఇచ్చారంటే బికాస్ గ్లామర్. అయినా ఇది రాజకీయం అనుకున్నావా, రంగుల ప్రపంచం అనుకున్నావా? ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రతి అధికారిని కూడా రేపు మా ప్రభుత్వం రాగానే గొడ్డలిప్పదిస్తాం. మీలాగా వాట్సాప్లో గుడ్డలు ఇప్పి చూపించుకోవడం వీళ్ళకి రాదు కదా, అందుకే నువ్వే విప్పి చూపిస్తావా? మీరు సెల్యూట్ చేయాల్సింది వాళ్ళకి వీళ్ళకి కాదు, మీ టోపీ మీద ఉన్నటువంటి 3 సింహాలకి మీరు సెల్యూట్ చేయాల్సింది. అంటే టోపీ తీసి 3 సింహాలకే సెల్యూట్ కొట్టాలా? అధికారులకు కాదా? నువ్వు నిజంగానే సాయిపోయా అన్న. ఎందుకన్నా ఈ నెత్తికి గుడ్డ కట్టుకున్నావు? అరే మొన్నటిదాకా సూపర్ సిక్స్ ఎక్కడా అని చెప్పి ప్రశ్నించి అవన్నీ వైరల్ చేశా. ఇప్పుడు నాకు వైరల్ ఫీవర్ వచ్చేలా ఉందిరా. అన్న ఆల్రెడీ 4,000 పెన్షన్ ఇస్తున్నారు, సంవత్సరానికి 3 గ్యాసులు ఫ్రీ ఇస్తున్నారు. ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయి మళ్ళీ స్కూల్ స్టార్ట్ చేసే లోపు తల్లికి వందనం ఫ్రీ బస్సు కూడా స్టార్ట్ చేశారంట అన్న. ఆడవాళ్ళందరికి గ్యాస్ ఇచ్చేసి ఇప్పుడు ఫ్రీ బస్సు కూడా ఇచ్చేస్తే ఈ గవర్నమెంట్ ఎలా ప్రశ్నించాలరా? అన్న ఒకటి ఉందన్న, ఏంట్రా అది? ఇలాగే నెత్తికి గుడ్డ కట్టుకొని ఓ చీర కట్టుకొని మధ్యలో బొట్టు పెట్టుకొని ఫ్రీ బస్ ఎక్కి ఆడవాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వన్నా. ఈ ప్రభుత్వం ఏం చేయలేదని వాళ్ళతో చెప్పి మెసేజ్ చూడరా. హే పేటిఎం 5 రూపీస్. పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ థాట్ ఇచ్చినందుకు పేటిఎం 5 రూపీస్. దేవుడా 5 రూపాయలు ఇచ్చినందుకు ఈ 5 సంవత్సరాలే కాదు, వచ్చే 5 సంవత్సరాలు కూడా మా అన్న ఇలాగే ఉండాలని ఆశీర్వాదించు దేవుడా. అధికారం లేకుండానా? ఈ 5 సంవత్సరాలు వీళ్ళందరూ పిలిచి నన్ను పోవట్లే కదా అసెంబ్లీకి. నేను పోనురా, నేను అసెంబ్లీకి పోను. నెక్స్ట్ 5 years కూడా నువ్వు పోవాలనుకున్నా కూడా పోలేవన్న అసెంబ్లీకి. ఎందుకురా? అప్పుడు నువ్వు గెలవగా అన్న.